నమస్కారం. వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్. నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్షకు సెప్టెంబర్ నెల 6వ తేదీ చివరి గడువు ఉందని నంద్యాల జిల్లా పరిధిలోని ఎంపిక చేసిన 334 ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా నోడల్ అధికారి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఈ పరీక్షకు సంబంధించిన వివరాలను వారు మీడియాకు వెల్లడించారు. వీరితో పాటు నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారి సుధాకర్ రెడ్డి ఉన్నారు. డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ పి లక్ష్మీనారాయణ మాట్లాడుతున్నాను. మనకు నంద్యాల జిల్లాలో నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్ యథావిధిగా ప్రతి సంవత్సరం జరిగినట్టుగానే ఈ సంవత్సరం కూడా డిసెంబర్లో 8వ తారీఖున నిర్వహించబడుతుంది. కాబట్టి దీనికి సంబంధించి అప్లికేషన్స్ ఈ నెల అంటే ఆగస్టు 5 నుంచి మొదలైనవి. జిల్లాలో ఉండే 334 స్కూల్స్ ఎవరైతే ఎలిజిబుల్ అయినారో 334 స్కూల్స్ మనకు అప్లై చేయడానికి ఎలిజిబుల్ ఉంది. కాబట్టి 8వ తరగతి ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న ప్రతి విద్యార్థి వీలైనంత వరకు అంటే 50% మనకు ఏదైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉందో వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసేటట్టుగా చూడండి. కాబట్టి మీరు ప్రత్యేకమైన ఫోకస్ చేసేసి మన జిల్లాలో ఎక్కువ శాతం మంది సెలెక్ట్ అయ్యేటట్టు చూడండి. అయితే మీరు ఇక్కడ డేట్స్ గమనించాల్సిన విషయం ఏంటంటే మనకు ఆగస్టు 5వ తారీఖు స్టార్ట్ అయ్యి అప్లికేషను మనకు వచ్చే నెల 6వ తారీఖు అంటే మనకు 6/9/24న మనకు అప్లికేషన్ అనేది లాస్ట్ డేట్ ఉంది. కాబట్టి ఆ రోజు లోపల మీరు సంబంధిత హెచ్ఎం ద్వారా క్యాస్ట్, ఇన్కము, బ్యాంక్ బుక్, మీ 7వ తరగతిలో ఉండే మార్క్స్ ప్రకారం మీరు సంబంధిత పాఠశాలలో అప్లై చేసుకోండి. 10వ తారీఖు మీరు పేమెంట్ చేయడానికి లాస్ట్ డేట్. కాబట్టి మీరు 10వ తారీఖు లోపల అంటే 6వ తారీఖు లోపల మీరు హెచ్ఎం ద్వారా అప్లై చేయడము, 10వ తారీఖు లోపల పేమెంట్ చేసేసి డిస్ట్రిక్ట్ ఆఫీస్ నందు ఆ అప్లికేషన్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. కాబట్టి మన జిల్లాలో నుంచి అత్యధిక ప్రాధాన్యత ఉండేటట్టుగా చూసుకోండి. మన జిల్లాలో నుంచి దానికి ఓరియంటేషన్ క్లాసులు నిర్వహించండి. ఎన్ఎంఎంఎస్ పోయినసారి ఎట్లయితే మీరు సెలెక్షన్కు అత్యధిక మంది అప్లై చేపించి మన జిల్లాను ముందు స్థాయిలో ఉంచారో ఈసారి కూడా ఎన్ఎంఎంఎస్లో ఎక్కువ మంది విద్యార్థులు పార్టిసిపేట్ చేయవలసిన బాధ్యత సంబంధిత హెచ్ఎంలు ఎంఈఓల మీద ఉంది. కాబట్టి మీరు ఈసారి కూడా చూసుకోండి. తర్వాత ఒకసారి ఈ ఎన్ఎంఎంఎస్ స్కీమ్కి సంబంధించి మాట్లాడినట్లయితే మనకు డేట్ వచ్చేసి డిసెంబర్లో 8వ తారీఖు 2024లో జరుగుతుంది. అయితే ఇది ప్యాటర్న్ విషయము ఒక అవగాహన కల్పించడం కోసం ఈ ఎన్ఎంఎంఎస్ ఎట్లా జరుగుతుంది అంటే ప్యాటర్న్ వచ్చేసి మ్యాట్, శాట్ అనే 2 ఎగ్జామ్స్ ఉంటాయి. కాబట్టి ఈ రెండిట్లలో కూడా క్వాలిఫై కావాలి. ఈ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు జనరల్, బీసీ, పిహెచ్లోకి అయితే 36 మార్కులు, ఎస్సీ ఎస్టీకి అయితే 32 మార్కులు మినిమం వచ్చిండాలి. ఏదైనా సరే ఒక మ్యాట్లో ఎక్కువ వచ్చేసి శాట్లో దానికంటే క్వాలిఫికేషన్ కంటే తక్కువ వచ్చినట్లయితే వాళ్ళు ఎలిజిబుల్ కాదు. కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు. కాబట్టి మ్యాట్ టెస్ట్, శాట్ టెస్ట్ 2 ఇంపార్టెంటే. మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలకు ఆ విషయం చెప్పాల్సిన బాధ్యత సంబంధిత హెచ్ఎంలు చూసుకోవాల్సింది. తర్వాత స్కాలర్షిప్ అమౌంట్ వచ్చేసరికి మనకు 12,000 ఎవ్రీ ఇయర్ అట్లా 4 సంవత్సరాలు అందుతుంది. అంటే 8th క్లాస్ పిల్లలు రాసి సెలెక్ట్ అయితే 9thలో, తర్వాత 10thలో, తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్లో, ఇంటర్ సెకండ్ ఇయర్లో. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పిల్లవాడు ఖచ్చితంగా 9th కానీ 10th కానీ ఇంటర్ కానీ, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కానీ, సెకండ్ ఇయర్ కానీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో వితౌట్ హాస్టల్లో ఉండే దాంట్లో ఉంటేనే ఎలిజిబిలిటీ. ఈ విషయం ఎప్పుడైనా పిల్లవాడు ప్రైవేట్ స్కూల్ పోవడం కానీ, ప్రైవేట్ మేనేజ్మెంట్ పోవడం కానీ, హాస్టల్ ఉండే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్కు చేరడం కానీ చేరినట్లయితే ఈ స్కాలర్షిప్ అంతటితో క్లోజ్ అవుతుంది. ఈ విషయాన్ని గమనించి పిల్లలకు అవగాహన కల్పించగలరు. నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నేటి నుండి 8 రోజులు ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జనరేట్ యువర్ బిజినెస్, స్టార్ట్ యువర్ బిజినెస్ అనే అంశాలపై విద్యార్థులకు శిక్షణ ఉచితంగా అందించడం జరుగుతుందని కళాశాల వైస్ ప్రిన్సిపల్ శైలజారాణి తెలిపారు. వ్యాపార నిర్వహణ, పారిశ్రామికవేత్తగా ఎదగడానికి యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఈ శిక్షణ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వైస్ ప్రిన్సిపల్ పేర్కొన్నారు. వ్యాపార రంగాన్ని ఎంపిక చేసుకున్న వారు ఈ శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ప్రతాప్ రెడ్డి, ఈడీపీ ట్రైనర్ రామాంజనేయులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల నంద్యాలలో
ఏపీ స్కిల్ హబ్ ఆధ్వర్యంలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ మీద 8 రోజుల పాటు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సో, ఈ శిక్షణా కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, ఎవరైతే మన నంద్యాల పట్టణం తదితర పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉత్సాహవంతులైనటువంటి వ్యాపారవేత్తలకు గానీ, వ్యాపార రంగాన్ని ఎంపిక చేసుకున్నటువంటి వాళ్ళకి ఈ యొక్క శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్‌లో ముఖ్యంగా ఏంటంటే, ఇచ్చేటువంటి శిక్షణ ఎలా ఉంటుందంటే, ఆ యొక్క బిజినెస్ రంగంలో ఎవరైతే ఎంపిక చేసుకున్నారో వారికి ఒక క్రమమైన పద్ధతిలో శిక్షణనివ్వడం జరుగుతుంది. ఎందుకంటే, మనం ఏదైనా సరే ఒక బిజినెస్‌ను, ఒక వెంచర్‌ని ఏర్పాటు చేసుకోవాలంటే తప్పనిసరిగా ఆ బిజినెస్‌కు సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉండాలి. దానికి సంబంధించినటువంటి నైపుణ్యాలు, స్కిల్స్ ఉండాలి. సో, ఆ విధంగా దానికి సంబంధించినటువంటి స్కిల్స్‌ను వ్యక్తులలో ఎవరైతే ఆ యొక్క వ్యాపార రంగాన్ని ఎంపిక చేసుకున్నారో వాళ్ళలో నైపుణ్యాలను అభివృద్ధి చేయడం కోసం, అవసరమైన సహాయ సహకారాలను అందించడం కోసం ఈ యొక్క ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌ని మా కళాశాలలో స్కిల్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క స్కిల్ హబ్‌కు విచ్చేసి అక్కడ ఇచ్చేటువంటి శిక్షణను తీసుకొని వ్యాపార రంగంలో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. నంద్యాల మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఎంపీడీఓ సుగుణశ్రీ ఆధ్వర్యంలో మండలంలోని గ్రామ పంచాయతీ సెక్రటరీలకు ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో హౌసింగ్, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, శానిటేషన్, ఏడబ్ల్యూపీసీ పలు విషయాలపై సమావేశం నిర్వహించడం జరిగింది. మండల అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించి పలు సూచనలు, ఆదేశాలను ఎంపీడీఓ తెలియజేశారు. నిన్న కలెక్టర్ మేడం గారు నిన్న సుదీర్ఘంగా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా హౌసింగ్ ప్రోగ్రామ్ గురించి నిన్న మెయిన్ గా సబ్జెక్ట్ హౌసింగ్ పైన జరిగింది. అలాగే పంచాయతీరాజ్ దాని గురించి కూడా జరిగింది. మాకు హౌసింగ్ లో మెయిన్ గా మాకు టార్గెట్స్ డైలీ 6 చేయాలని చెప్పి మేడం గారు చెప్పారు. కంప్లీషన్స్ డైలీ 2 చేయమని చెప్పారు. ఈ విధంగా చెప్పినందుకు ఈ రోజు అందరు పంచాయతీ కార్యదర్శులతో, ఇంజనీరింగ్ అసిస్టెంట్తో ఈ రోజు మేము మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ రోజు మనం హౌసింగ్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, రూరల్ డెవలప్మెంట్ ఈ యాప్స్ మీద ఓడిఎఫ్ ప్లస్ సర్వే, శానిటేషన్, సీజనల్ డిసీజెస్, హౌసింగ్, ఎస్డబ్ల్యూపీసీ షెడ్స్ యాక్టివేషన్ వీటి మీద గ్రామ పంచాయతీ సెక్రటరీస్కి, మన ఇంజనీరింగ్ అసిస్టెంట్స్కి మీటింగ్ తీసుకోవడం జరుగుతుంది. ప్రపంచ దోమల నివారణ దినోత్సవం సందర్భంగా నంద్యాల పట్టణం క్రాంతినగర్లో శాంతినికేతన్ పాఠశాల విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని శాంతినికేతన్ విద్యా సంస్థల చైర్మన్ సుధాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ ప్రపంచ దోమల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధానంగా విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు, అలాగే పట్టణ ప్రజలకు దోమకాటు వల్ల వచ్చే వ్యాధులు, నివారణ చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేయడం జరిగిందన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని, నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని సూచించారు. దోమలు కుట్టకుండా దోమతెరలు ఉపయోగించాలని తెలిపారు. దోమలు కుట్టడం వల్ల మలేరియా, డెంగ్యూ వంటి విష జ్వరాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ మస్కిటో సందర్భంగా శాంతినికేతన్ స్కూల్ క్రాంతినగర్ నందు అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. రైనీ సీజన్లో మస్కిటోస్ బాగా మష్రూమ్ అవుతాయి, బాగా ఎక్కువ నంబర్లో ఉంటాయి. సో ఈ మస్కిటో బైట్ వల్ల మలేరియా కానీ, చికెన్ గున్యా కానీ, డెంగ్యూ లాంటి విష జ్వరాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా స్టూడెంట్స్ అందరు కూడా హైజీన్ పాటించాలి. హైజీన్ పాటించడం ద్వారా కొంతవరకు మనం ఈ మస్కిటోస్ నుంచి
మస్కిటోస్ని దూరం చేయవచ్చు. అలానే ప్రాపర్గా మనం మన డ్రైన్స్ని క్లీన్ చేసుకోవడం ద్వారా, స్టాగ్నేటెడ్ వాటర్, రైనీ సీజన్ కాబట్టి ఎక్కడైనా స్టాగ్నేటెడ్ వాటర్ మీద ఎప్పటికప్పుడు ఈ మస్కిటో రిపల్లెంట్ పెస్టిసైడ్స్ని స్ప్రే చేయడం ద్వారా మనం ఈ మస్కిటోస్ని కంట్రోల్ చేయవచ్చు. సో దీని మీద విద్యార్థులకి మస్కిటోస్ని ఎలా కంట్రోల్ చేయొచ్చు అండ్ మస్కిటోస్ని మరి దూరంగా ఉండాలంటే, మస్కిటోస్ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం, స్టూడెంట్స్కి అవేర్నెస్సే కాకుండా మా పాఠశాల సరౌండింగ్లో ఉన్నటువంటి ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో, మా నైబర్స్, ఈ ఏరియాల క్రాంతినగర్ ప్రాంతంలో ఉన్నటువంటి పబ్లిక్ని కూడా అవేర్నెస్ తీసుకురావడం. ఎందుకంటే అక్కడ కూడా చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి మలేరియా వల్ల చాలా సీరియస్ హెల్త్ ఇష్యూస్ వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళల్లో కూడా ఈ మలేరియాస్, ఈ మస్కిటోస్ వల్ల వచ్చేటువంటి అనర్థాలన్నింటినీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి, వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేసి ఈ మా క్రాంతినగర్ ప్రాంతంలో ఈ వాటర్ స్టాగ్నేట్ కాకుండా డ్రైన్స్ అన్ని కూడా ఎక్కడ నీట్గా ఉండేలాగా, సో అన్ని రకాలైనటువంటి ప్రికాషన్స్ తీసుకునేలా వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి వాళ్ళకి ఒక లీఫ్లెట్, ఒక పాంప్లెట్ను కూడా ఇక్కడ ఉన్నటువంటి నైబర్స్కి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో ద్వారా వాళ్ళల్లో కూడా అవేర్నెస్ వచ్చి మరి ఇలాంటివన్నీ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మరి ఈ మంచి ఆరోగ్యకరమైనటువంటి సమాజాన్ని నిర్మించవచ్చు అనేది మా అభిప్రాయం. నంద్యాల పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ పొందిన విద్యార్థులకు ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, ప్రిన్సిపల్ సుబ్బయ్య, డైరెక్టర్ హేమంత్ రెడ్డి, ఏఓ ప్రగతిరెడ్డి విద్యార్థులకు కళాశాలలో అందించే కోర్సులు, సౌకర్యాలు, కెరీర్ గైడెన్స్ గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, డిగ్రీ చదివేందుకు రామకృష్ణ డిగ్రీ కళాశాలను విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఎంపిక చేసుకున్నందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. గత 40 సంవత్సరాలుగా నంద్యాలలో ఉత్తమ విద్యా బోధనను అందజేస్తున్నామని తెలిపారు. ఈ విద్యా సంవత్సరం రామకృష్ణ డిగ్రీ కళాశాలకు రికార్డు స్థాయిలో అడ్మిషన్లు రావడం సంతోషంగా ఉందన్నారు. తమ కళాశాలపై ఉంచిన నమ్మకం, విశ్వాసానికి అభినందనీయమన్నారు. విద్యార్థులు తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా చదవాలని, అందుకు కళాశాలలో అన్ని సౌకర్యాలను కల్పించామన్నారు. క్యాంపస్ ఎంపికలు నిర్వహించడం జరుగుతుందని, అందుకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, మంచి భవిష్యత్తును పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. కళాశాల మీద నమ్మకంతో కళాశాలను ఎంపిక చేసుకుని కళాశాలలో అడ్మిషన్ తీసుకున్నటువంటి విద్యార్థులందరినీ కూడా, అలాగే ప్రోత్సహించిన తల్లిదండ్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గడిచిన 40 సంవత్సరాలలో కంటే కూడా ఎలాంటి ఎఫర్ట్ లేకుండా కేవలం ఆన్లైన్ అడ్మిషన్స్ ద్వారా, ఒక అడ్వర్టైజ్మెంట్ లేకుండా రికార్డు స్థాయిలో ఈ సంవత్సరం అడ్మిషన్స్ తీసుకోవడం జరిగింది. అది దాదాపుగా 752 మంది విద్యార్థులను అలాట్ చేస్తే 670 మంది పిల్లల అడ్మిషన్స్ తీసుకోవడం జరిగింది. సో ఎంత రికార్డు స్థాయిలో, బహుశా కాలేజీ పెట్టినప్పటి నుంచి అడ్మిషన్ జరగడం ఇదే మొదటిసారి. అలాంటి అభిమానాన్ని చూపించినటువంటి తల్లిదండ్రులకి, విద్యార్థులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే కేవలం అడ్మిషన్ తీసుకోగానే సరిపోదు, ఇక ప్రయత్నం చేయవలసింది మీరు కూడా తల్లిదండ్రులు కాదు, గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులు ఎంతవరకు మిమ్మల్ని ప్రోత్సహిస్తారో తెలిస్తే ఎఫర్ట్ చేయవలసిందంతా కూడా మీరే. దానికి సరైనటువంటి గైడెన్స్ ఇచ్చేటువంటి బాధ్యత అధ్యాపకులు. సో కళాశాల పెట్టినప్పటి నుంచి కూడా విద్యార్థుల శ్రేయస్సే ధ్యేయంగా, విద్యార్థుల అవసరాలను గమనిస్తూ వారి అవసరాలను తీర్చడానికి అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేసి, బహుశా మీరు నమ్మకపోవచ్చు, కళాశాలలో కంప్యూటర్ సైన్స్ విద్య మీద ఎక్కువ
ఆపర్చునిటీస్ చూపిస్తున్నారు, ఎక్కువ అవకాశాలు చూపిస్తున్నారు కాబట్టి, ఎక్కువ మంది దాన్ని ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి కళాశాలలు ఆ క్యాంపస్ ఈ క్యాంపస్లో రెండింటిలో కలిపి దాదాపుగా 700 పైబడి కంప్యూటర్లు ఉంటాయని మీరు నమ్మకపోవచ్చు. ఒక ఇంజనీరింగ్ కాలేజీ కంటే ఎక్కువగా కంప్యూటర్స్ మేము ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కాబట్టి ఆ ఉన్నటువంటి కంప్యూటర్స్ అన్నింటినీ కూడా సక్రమంగా వినియోగించుకోవాల్సినటువంటి బాధ్యత విద్యార్థి. అట్లాగే బ్యూటిఫుల్ లైబ్రరీ ఉంది. దాదాపుగా 30 నుంచి 40,000 పుస్తకాల దాకా లైబ్రరీలో ఉన్నాయి. ఇంకా లైబ్రరీలో ఎలాంటి పుస్తకాలు కావాలన్నా కూడా తెప్పించడానికి యాజమాన్యం ఇప్పుడు కూడా ఉంటుంది. సో వెల్కమ్ టు ఆల్ ద ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. అందరికి అమ్మాయిల అబ్బాయిలకి వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ అవర్ కాలేజ్. ఇందాక సార్, ప్రిన్సిపల్ సారు, డైరెక్టర్ సారు మీకు అంతా చక్కగా వివరించారు. సో ఇంకా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. యు ఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ ఫర్ ఆల్ ది 3 years. సో మీరు హ్యాపీగా ఉండొచ్చు, భయాలు ఏం పెట్టుకోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చెప్తున్నా అంటే ఎనీ ఇష్యూస్ యూ హ్యావ్, మీకు ఏదైనా కన్సర్న్ ఉందంటే యూ కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ ద ఫ్యాకల్టీస్. మన ఫ్యాకల్టీస్ అందరూ చాలా సపోర్టివ్ మన కాలేజ్లో. సో దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. సార్ ఇందాక చెప్పినట్టు ఒకవేళ మీకు ఫ్యాకల్టీస్ ప్రాబ్లం ఉన్నా మా దగ్గరకు వచ్చి కన్సల్ట్ అవ్వచ్చు. మేము ఎప్పుడు మీకు అందుబాటులోనే ఉంటాము. సో మీకు ఏది ఇష్యూ ఉన్నా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము పిల్లలకి చెప్పేది ఏంటంటే, ఇప్పుడు పేరెంట్స్ కూడా ఉన్నారు కాబట్టి చెప్తున్నాను, మన కాలేజ్లో సార్ చెప్పినట్టు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. స్పోర్ట్స్ కానీ, లైబ్రరీస్, ల్యాబ్స్, ప్రతిదీ. స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ పెడతాం మనం ఎవ్రీ ఇయర్. స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్, జాబ్స్కి ఇప్పుడు కావాల్సింది ఏంటి, కమ్యూనికేషన్ స్కిల్స్, యాప్టిట్యూడ్ స్కిల్స్, ఇవన్నీ కావాలి. సో దీనికి సంబంధించిన సాఫ్ట్ స్కిల్ కోర్సెస్ కూడా మనం కాలేజ్లో జరుపుతున్నాం. సో నేను ఈ పిల్లలకి ఏం చెప్తా అంటే, ఈ 3 yearsని వృధా చేసుకోకుండా దిస్ ఇస్ ద గోల్డెన్ పీరియడ్ ఆఫ్ యువర్ లైఫ్. ఎంజాయ్ చేయండి, కాదనట్లేదు, బట్ స్టిల్ యూ హ్యావ్ టు స్టడీ వెల్, ఇంప్రూవ్ యువర్ కెరియర్. ఇది మంచి ఫేజ్ ఆఫ్ లైఫ్. నెక్స్ట్ కెరియర్ డిసైడ్ చేసే ఫేజ్. నంద్యాల జిల్లా ప్రభుత్వ సర్వజన హాస్పిటల్లో శానిటేషన్ వర్కర్స్కు గత 3 నెలలుగా వేతనాలు చెల్లించలేదని, తక్షణమే చెల్లించాలని కోరుతూ బుధవారం స్థానిక హాస్పిటల్ ఆవరణంలో సిఐటియు ఆధ్వర్యంలో శానిటేషన్ కార్మికులు విధులను బహిష్కరించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా శానిటేషన్ వర్కర్లు, సిఐటియు నాయకులు మాట్లాడుతూ, నంద్యాల జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ నందు పనిచేస్తున్న 40 మంది శానిటేషన్ కార్మికులకు 3 నెలలుగా జీతాలను చెల్లించలేదని, తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. హాస్పిటల్ సూపరింటెండెంట్కు, ఆర్ఎంఓకు, ఇతర అధికారులకు తమ సమస్యను అనేకసార్లు విన్నవించినా ఫలితం లేదని, 3 నెలలు గడిచిపోయి 4వ నెల పూర్తి కావస్తుందన్నారు. ఇప్పుడు ఇస్తాం, అప్పుడు ఇస్తామంటూ కాలయాపన చేస్తున్నారని, చిన్న ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. తమకు నెల జీతం 16,000 ఇవ్వాల్సి ఉండగా 12,000 మాత్రమే చెల్లిస్తున్నారని, పిఎఫ్, ఈఎస్ఐ ఉందో లేదో తెలియలేదన్నారు. తమకు తక్షణమే జీతాలు చెల్లించి ఆదుకోవాలని, లేని పక్షంలో విధులను బహిష్కరిస్తామని హెచ్చరించారు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి శానిటేషన్ కార్మికులకు గత 3 నెలల నుండి వేతనాలు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి అధికారులకు, సూపరింటెండెంట్కు, ఆర్ఎంఓ గారికి అందరికీ వినతి పత్రం ఇచ్చిన సందర్భంగా 3 నెలలే కదా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈరోజు 21, ఇంకా 9 రోజులు పోతే 4 నెలల పెండింగ్ వేతనాలు ఇవ్వాల్సి ఉంటుంది. మరి 1 నెల వేతనాలు రాకపోతేనే మరి ఎంప్లాయీస్ చాలా ఇబ్బంది పడే పరిస్థితి. మరి 4 నెలల నుంచి వేతనాలు రాకపోతే ఏ రకంగా మరి తిని డ్యూటీలు చేస్తారు, ఈ కుటుంబాలను ఏ రకంగా పోషించుకుంటారు, మరి స్కూళ్ళలో పిల్లలు ఇంట్లో అద్దెలు ఏ రకంగా కట్టుకుంటారని చెప్పేసి మేము సిఐటిగా అడుగుతూ ఉన్నాం. మరి ఇప్పటికైనా అధికారులు, కాంట్రాక్టర్ స్పందించి వేతనాలు వెంటనే ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే పిఎఫ్ స్లిప్పులు సంబంధించి ఎవరికి కూడా ఇవ్వడం లేదు. పిఎఫ్ స్లిప్పులు ఏ నెలకు ఆ నెల ఇవ్వాలని చెప్పేసి ఉంది, కానీ ఎవరికి ఏ ఒక్క కార్మికునికి కూడా ఇవ్వడం లేదు. పిఎఫ్ స్లిప్పులు ఏ నెల ఆ నెల ఇవ్వాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే గతంలో ఏరియా ఆసుపత్రి ఉన్నప్పుడు దాదాపు 50-60 మంది, జిల్లా ఆసుపత్రిగా ఉన్నప్పుడు మరి 50-60 మంది మరి కార్మికులుగా పనిచేసేవాళ్ళు. ఇప్పుడు దాదాపు 40 మంది మాత్రమే పనిచేస్తూ ఉన్నారు. జీజీహెచ్ జిల్లా హాస్పిటల్ అయింది. మరి మ్యాన్ పవర్ పెంచాలా, కార్మికులను పెంచాలా, కానీ 40 మందితో మాత్రమే పని చేయించుకుంటూ ఉన్నారు. రాత్రింపవళ్ళు పనిచేయడం వల్ల కార్మికులు మరి అట్లా శానిటేషన్ కార్మికులు చాలా ఇబ్బందులు పడి అనారోగ్యాలకు గురవుతూ హాస్పిటల్ని అడ్మిట్ అయ్యి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు.
3 నెలలుగా మాకు జీతాలు రావట్లేదు. శానిటేషన్ 7 నెలల నుంచి మేము వినతి పత్రాలు అందరికీ అధికారులకు ఇచ్చామండి. ఇచ్చినా కూడా ఈరోజు రేపు అని మాకు కాలయాపన చేస్తున్నారు. దయచేసి మా 3 నెలల వేతనాలు వేయించి అధికారులు మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాము. అధికారులు వచ్చి మాకు స్పందించే వరకు మేము వృద్ధులు బహిష్కరించి బయట ఉంటాం. 3 నెలలు పోయింది, జీతాలు 4 నెలలు జరుగుతుంది. అడుగుతున్నాం, పోయిన నెల నుంచి అడుగుతున్నాము. పోయినలో అయితే ఈ నెల అయితే పడవమ్మ 2 నెలల ఫస్ట్ వారంలో వేస్తానని చెప్పినాడు. ఫస్ట్ వారం పోయింది, ఈరోజు 25వ తారీఖు సూపర్ ఆరంభం అడిగినాము. అందరిని అడుగుతూనే ఉన్నాం. 2 రోజులు టైం అంటున్నాడు. మా వెంకటేశ్వర రెడ్డిని అడిగితే మంగళవారం వరకు చూడండి అమ్మ, మంగళవారం చూడపోతే కనుక మీతో పాటు నేను కూడా సహరించి నేను కూడా నిలబడతానని చెప్పినాడు. ఈ రోజు అడిగితే మళ్ళీ 2 రోజులు టైం అడుగుతున్నాడు. ఇట్లానే నెలంతా జరిగిపోతుంది. ఇట్లా ప్రెజర్ పెట్టి ఇట్లా అడిగినాం అనుకోండి, 1 నెల జీతం వేస్తాడు, మళ్ళీ 10 రోజులు ఉంటే మళ్ళీ 3 నెలలు పూర్తి అవుతుంది. ఇట్లానే అయిపోయింది. వీళ్ళ కాంట్రాక్ట్ వచ్చిన కాడి నుంచి ఇదే బతుకులు అయిపోయినాయి. మాకు పిఎఫ్ ఎస్ఏ అసలు లేవు. 16,000 జీతం అని చెప్పినారు, 12,000 జీతం వేస్తున్నారు. 4,000 పిఎఫ్ పడుతున్నాయి అంటున్నాడు. అక్కడ చూస్తే 1,700, 1,600, 1,300 ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా పడుతున్నాయి. ఇట్లా ఉంది మా పరిస్థితి వాళ్ళు వచ్చినప్పటి నుంచి. నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్ నుండి వివేకానంద సర్కిల్ వరకు ట్రాఫిక్ నియంత్రణ సీఐ మల్లికార్జున గుప్తా చర్యలు చేపట్టారు. గాంధీ చౌక్ ప్రధాన రహదారిపై అనుమతులు లేకుండా రోడ్డుకు అడ్డంగా డివైడర్లపైన గంపలు, తోపుడు బండ్లు, పూల వ్యాపారస్తులు ఇతర వ్యాపారాలు చేస్తున్న వారిని అక్కడి నుండి తొలగించి గాంధీ చౌక్ కూరగాయల మార్కెట్కు తరలించి రోడ్డును క్లియర్ చేయడం జరిగింది. వ్యాపారస్తులు, పట్టణ ప్రజలు సహకరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సీఐ కోరారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ గుప్తా మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ప్రధానంగా రద్దీ ప్రాంతమైన గాంధీ చౌక్ నుండి వివేకానంద సర్కిల్ వరకు రోడ్లపై అనుమతులు లేకుండా ఆక్రమించి వ్యాపారాలు సాగిస్తూ వాహనదారులకు, ప్రజలకు ఇబ్బందులను కలుగజేస్తున్నారని అన్నారు. మున్సిపల్ అధికారుల సహకారంతో ట్రాఫిక్ నియంత్రణకు తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఇది కేవలం ప్రారంభం కాదని ప్రతిరోజు కొనసాగుతుందని తెలిపారు. వ్యాపారాలు చేసుకోవడానికి కేటాయించిన ప్రాంతంలో వ్యాపారాలు చేసుకోవచ్చని, రోడ్లపై వ్యాపారాలు చేసుకోవడం ద్వారా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు. నంద్యాల జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మరియు మన టౌన్ డిఎస్పీ ఉత్తర్వుల మేరకు ఈరోజు స్పెషల్ డ్రైవ్ అంటే క్లీన్ ప్రోగ్రాంలో నంద్యాల టౌన్లో గాంధీ చౌక్ దగ్గర మార్కెట్ యార్డ్ వద్ద మొత్తం ఈరోజు రోడ్డు మీద అనాథరైజ్డ్గా ఆక్యుపై చేసుకున్న వెండర్స్ని ఈ మొత్తం తోపుడు బండ్లను క్లియర్ చేసి మార్కెట్ లోపలికి పంపడమైంది. ఈ కార్యక్రమము ప్రతిరోజు మున్సిపల్ అథారిటీస్ వాళ్ళ కోఆపరేషన్తో ప్రతిరోజు మార్నింగ్ 5 AM నుంచి 9 AM వరకు ఇదే డ్యూటీ ఇక్కడ చేయడం, పోలీసు ప్లస్ మున్సిపాలిటీ వాళ్ళు కలిపి రిమూవ్ చేయడం జరుగుతూ ఉంది. దయచేసి ప్రజలకు కూడా మేము చెప్పేది ఏమంటే, రోడ్ల మీద ఎటువంటి తోపుడు బండ్లు కానీ ఈ పూల బండ్లు అవి పెట్టుకొని ట్రాఫిక్ అంతరాయం కలిగేయొద్దండి. మీకు సపరేట్గా ఒక మార్కెట్ ఉంది, ఆ మార్కెట్లో ప్లేస్ ఆక్యుపై చేసుకోండి, అక్కడ మీరు అమ్ముకోండి. మీకు స్థలం లేకపోతే మున్సిపల్ అథారిటీస్ని అప్రోచ్ అయితే వాళ్ళు మీకు స్థలం చూపిస్తారు. మీకు రోడ్డు క్లియర్గా పెట్టి రాకపోకలకు మీరు ఎటువంటి అంతరాయం కలగకుండా చూడండి. రోడ్డు ఇరుకైనప్పుడు ఏదన్నా అంబులెన్సులు కానీ ఏదన్నా తిరగడానికి పబ్లిక్ చాలా ఇబ్బంది కలుగుతుంది. అటువంటి ఎమర్జెన్సీ సమయంలో ఏదన్నా మనకు అనుకోని సంఘటనలు జరిగితే ఆ కుటుంబ పరిస్థితి ఆలోచించండి. మీరు కూడా ముఖ్యంగా చాలామంది అనుకుంటున్నారు ఇన్స్పెక్టర్ కొత్తగా వచ్చిన మోజులో చేస్తూ ఉన్నాడని మీరు అనుకోవద్దండి. ఈ కార్యక్రమము ప్రతిరోజు జరుగుతుంది. నేను ఇక్కడ ఉండేంత వరకు ప్రతిరోజు ఈ ఎవిక్షన్స్, ఈ రిమూవల్స్ అన్నీ జరుగుతాయి.
ప్రజలకు ప్రయాణానికి చేయడానికి రోడ్డు ట్రాఫిక్ రెగ్యులేట్ చేయడానికి సౌకర్యం కల్పించడమే మా విధి. ఇది ఏదో తమాషగా వచ్చిన కొత్తలో వచ్చిన మోదులో చేస్తున్నానని మాత్రం పొరపాటును కూడా భావించొద్దండి. తర్వాత మీరే దాని యొక్క కాన్సిక్వెన్సెస్ రెసిప్రొకేషన్స్ చూస్తారు. ఖచ్చితంగా చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో మేము ఎటువంటి భయము అనేది లేకుండా ఖచ్చితంగా మా డ్యూటీ నిర్వర్తిస్తాము. దయచేసి ప్రజలందరికీ, పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమంటే పోలీసులకు, మున్సిపాలిటీ అధికారులకు సహకరించి ట్రాఫిక్ రెగ్యులేషన్స్లో మీ యొక్క సహకారాన్ని అందించవలసిందిగా నంద్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా మిమ్మల్ని కోరుతున్నాను. నంద్యాల జిల్లా నంద్యాల మండలం రాయమలపురం గ్రామ సర్పంచ్ వృద్ధురాలైన పార్వతమ్మపై దొంగలు దాడి చేసి బీభత్సం సృష్టించి 3 తులాల బంగారు దండ, చెవికమ్మలు దోచుకెళ్లిపోయారు. ఈ ఘటనలో దొంగలు ముఖాలకు ముసుగులు వేసుకుని ఇంటి లోపల నిద్రపోతున్న పార్వతమ్మను భయపెట్టి బెదిరించి గుణపాలతో ఇంటి ఇనుప గడియలను విరగొట్టి ఇంటి లోపల చొరబడి సర్పంచ్ పార్వతమ్మపై దాడి చేసి చోరీ చేశారు. ఈ క్రమంలో పార్వతమ్మను కొట్టడమే కాకుండా ఒక చెవికి ఉన్న కమ్మలను రాగడంతో చెవి తెగిపోయి రక్తస్రావమైంది. ఇంటికి వచ్చిన 4 దొంగలు ముసుగులు వేసుకుని ఉండడంతో వారిని గుర్తుపట్టలేనని బాధితురాలు సర్పంచ్ పార్వతమ్మ పేర్కొన్నది. ఇంటి లోపల ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలలో దొంగలు చొరబడి చేస్తున్న బీభత్సం రికార్డు అయింది. అలాగే ఇంటి లోపలికి వెళ్లి బట్టలు, ఇతర వస్తువులను చెల్లాచెదురుగా చేసి కొంత నగదును దోచుకెళ్లినట్లు పార్వతమ్మ పేర్కొన్నది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అనుకుంటే ఇంకా వాళ్ళను ముందు కొంత కొట్టినాడు, నిద్ర పోయింది. వాళ్ళని కొట్టినాడు. ఒక ఆయన వాళ్ళని కొట్టి వాళ్ళని లోపల ఒక ఇంట్లో వేసినారు. వేసి మళ్ళీ నాకు కడ్డీలు వేసినారు ఇంటికి. అవి వేసినందుకు వాకిలి అక్కడ తీయలే, నేను వాకిలి తీయలే. వాకిలి తీయకుండా మెండినారు. గడప సన్న గడప తీసుకొని కట్టతో, ఇంత కట్టతో మెండినారు. నేను తీయకుండా తిట్టి మెండినారు. మెండి ఇంట్లోకి వచ్చి ఇంటికి వచ్చినాను నేను బయటికి. మళ్ళీ నువ్వు తిడతావు, గడ తెచ్చేవా అని ఇంకొచ్చి కొట్టినారు. వెళ్ళగొట్టి అవి దండ, కమ్మలు అవి గుంజుకున్నారు. ఎంతమంది వచ్చారమ్మా దొంగలు? వచ్చారు 4. ఏం చేశారు రాత్రి? వాళ్ళ ఇంకా తీసుకొని పోయారు. మళ్ళీ అంతా ఎత్తుకులాడి డబ్బులుంటే 5,000 దగ్గర తీసుకొని పోయినారు. కమ్మలు అవి తీసుకుపోయినారు సార్. కమ్మలు, దండ, 3 తులాల దండ, కమ్మలు అవిలా కొంచెం పోయినారనమాట. కొంచెం బట్టలు గిట్టలు కూడా ఏం కొంచెం పోయినారమ్మ. చూడలేము. మాసులు కట్టినాను నేను కనుక్కలే. ముసులు కనతాయి, మాసులు కడితే ఇట్లా పిల్లలని అయితే కనుక్కుంటారు. నేను కొంచెం కానీ కాక ఇంకా కొట్టినారనమాట. కొట్టి తిట్టి ఇంకా అవి కట్టుకొని పోయినారు. లెక్కొని అది వాళ్ళు బుద్ధినట్టు ఎక్కువ అడిగి తీసుకొని. మీరు ఇప్పుడు గ్రామానికి సర్పంచ్ అమ్మా? సర్పంచ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.